వెల్కమ్ టు 3TV. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ అలాగే మన చుట్టూ ఉన్న కొందరు స్పెషల్ పీపుల్ గురించి విషయాలు మాట్లాడుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 13న మనం అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ప్రపంచ జనాభాలో కేవలం 7 నుంచి 10% మంది మాత్రమే ఎడమ చేతి వాటం లెఫ్ట్ హ్యాండెడ్ కలిగి ఉంటారు. ప్రధానంగా కుడి చేతి వాటం ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఉండే ఈ ప్రపంచంలో ఎడమ చేతులు ఉండేవారు ఎదుర్కొనే చిన్న ఇబ్బందులపై అవగాహన కల్పించడానికి మరియు వారి ప్రత్యేకతను సెలబ్రేట్ చేయడానికి ఈ రోజును నిర్వహిస్తారు. ఈ కొద్ది మంది ఎడమ చేతి వాటం వాడేవారు ఈ కుడి చేతి ప్రపంచంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అసలు వారి ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ కాశవేని. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచం మొత్తం కేవలం కుడి చేతి వాటం ఉన్న వారికే అనుకూలంగా డిజైన్ చేయబడింది. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు లెఫ్ట్ హ్యాండర్స్ పడే పాటలు అన్ని ఇన్ని కావు. చాలా స్కూళ్ళలో ఉండే బెంచీలు చూస్తే కుడి పక్కనే చిన్న డెస్క్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండర్కు అక్కడ కూర్చుని రాయడానికి తిప్పలు పడాల్సిందే. ఇక కత్తెరలతో పేపర్ కట్ చేయడం అంటే అసలు కట్ అవ్వదు. గిటార్ వాయిద్దామంటే దాని కార్డ్స్ కుడి వాటం వాళ్ళకి సెట్ అయినట్టే ఉంటాయి. కార్లలో గేర్లు మార్చాలన్నా చివరకు కంప్యూటర్ మౌస్ వాడాలన్నా అన్ని రైట్ హ్యాండ్కే కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇలాంటి చిన్న ఫన్నీ రిలేటబుల్ ఇబ్బందుల నడమ బతుకుతుంటారు మన లెఫ్ట్ హ్యాండర్స్. అయితే సైన్స్ ఏం చెబుతుందంటే లెఫ్ట్ హ్యాండర్స్ గా ఉండడం వెనుక ఒక అద్భుతమైన బ్రెయిన్ సీక్రెట్ దాగి ఉంది. మన మెదడులో కుడి భాగం శరీరం యొక్క ఎడమ భాగాన్ని, అలాగే మెదడులో ఎడమ భాగం శరీరంలో యొక్క కుడి భాగాన్ని కంట్రోల్ చేస్తాయి. ఎడమ చేతి వాటం ఉన్నవారికి బ్రెయిన్ రైట్ హెమిస్ఫియర్ కొంచెం ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. దీనివల్ల క్రీడాకారులు, ముఖ్యంగా టెన్నిస్, క్రికెట్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు లేదా బ్యాటర్లు, కళాకారులు మరియు ఆలోచన విధానంలో వీరు కుడి చేతి వారి కంటే చాలా భిన్నంగా మరియు చాలా స్పెషల్గా దూసుకుపోతుంటారు. లెఫ్ట్ హ్యాండ్ అయితే ఏంటి అని గర్వంగా తలెత్తుకునేలా చేసిన ఎంతో మంది గ్రేట్ లెజెండ్స్ మన చరిత్రలో ఉన్నారు. చరిత్రలో, విజ్ఞానంలో, క్రీడల్లో, కళల్లో ఇలా ఎన్నో రంగాల్లో అద్భుతమైన వ్యక్తులు ఎడమ చేతి వాటం వాళ్ళే. మన జాతిపిత మహాత్మా గాంధీ, అమెరికాను నిలబెట్టిన అబ్రహాం లింకన్, ఈ ప్రపంచాన్ని శాసించిన మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్, మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచాన్ని శాసించిన, తమ రంగాల్లో తిరుగులేని ముద్ర వేసిన ఎంతో మంది ప్రముఖులంతా లెఫ్ట్ హ్యాండర్సే. వాళ్ళ సక్సెస్ జర్నీ చూస్తే ఎడమ చేతి వాటం అనేది ఒక లోపం కాదు, అదొక రేర్ టాలెంట్ అని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచంలో కేవలం 10 నుంచి 12% మంది మాత్రమే లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. కానీ ఆధునిక అమెరికా అధ్యక్షుల్లో దాదాపు సగం మంది లెఫ్ట్ హ్యాండర్లే. ఇక క్రికెట్ ప్రపంచం గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ హ్యాండర్స్కి ఉండే మజానే వేరు. ఎందుకంటే క్రికెట్ పిచ్ పై లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్లు లేదా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు ఉంటే బౌలింగ్ చేసే వారికి, ఫీల్డింగ్ సెట్ చేసే కెప్టెన్కు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వారి యాంగిల్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో సౌరవ్ గంగూలీ తన అదిరిపోయే ఆఫ్ సైడ్ షాట్స్తో ఫ్రెండ్స్ ఆఫ్ కోల్కతాగా ఎలా పేరు తెచ్చుకున్నారో మనందరికీ తెలుసు. అలాగే భారత క్రికెట్ను ప్రపంచ శిఖరాగ్రానికి చేర్చిన యువరాజ్ సింగ్ సిక్సర్ల మోత, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ను ఎవరైనా మరవగలరా? ఇక రికార్డుల రారాజు బ్రియాన్ లారాతో పాటు బౌలింగ్లో జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా వంటి లెజెండ్స్ కూడా లెఫ్ట్ హ్యాండర్ పవర్తోనే ప్రపంచాన్ని గడగడలాడించారు. ఇక ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ గురించి నేటి తరానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే క్రీడా రంగంలో లెఫ్ట్ హ్యాండర్స్ కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, ప్రత్యర్థి వ్యూహాలను తలకిందులు చేసే అసలు సిసలైన మ్యాచ్ విన్నర్లు. ఇక రాఫెల్ నాదల్, ఈ టెన్నిస్ దిగ్గజం రోజువారీ పనుల్లో కుడి చేతి వాడైనా టెన్నిస్ని మాత్రం ఎడమ చేతితో ఆడతాడు. రాఫెల్ ఎంత దిగ్గజమో మనందరికీ తెలిసిందే. మొత్తానికి చూస్తే లెఫ్ట్ హ్యాండర్గా ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన వరమా లేక డిజైన్ లోపమా అంటే ఖచ్చితంగా అదొక అరుదైన వరం అనే చెప్పాలి. ఎందుకంటే అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఆలోచించే శక్తి వీళ్ళ సొంతం. మీ ఫ్రెండ్ సర్కిల్లో లేదా మీ కుటుంబంలో ఎవరైనా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే వారికి ఈ వీడియోను వెంటనే ట్యాగ్ చేయండి. మరి మీది ఏ హ్యాండ్? కింద కమెంట్ సెక్షన్లో నాతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.